ఎన్నికలు సమీపిస్తున్నాయంటే చాలు అన్ని పార్టీల కార్యాలయాలన్నీ కూడా కలకల్లాడుతుంటాయి. నాయకులు కార్యకర్తలతో సందడిగా ఉంటాయి. మీడియా సమావేశాలు ఏర్పాటు చేస్తుంటారు. కానీ మాధవదారిలో ఉన్న జనసేన పార్టీ కార్యాలయం దీనికి భిన్నంగా కనిపిస్తుంది. పార్టీ కార్యాలయానికి తాళం వేసిన పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే టూలెట్ బోర్డును కూడా ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్ర 6 జిల్లాలకు సంబంధించి మాధవదారిలో రీజనల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్ ఇక్కడి నుండే సమీక్షలు సమావేశాలు నిర్వహిస్తుండేవారు. పవన్ కళ్యాణ్ కాదు, నాగబాబు అలాగే నాదెండ్ల మనోహర్ కూడా ఇక్కడికి తరచూ వస్తుండేవారు. పార్టీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలు ఇక్కడి నుండి నిర్వహించేవారు. కానీ కొన్ని రోజుల క్రితం ఇక్కడ పార్టీ కార్యాలయానికి తాళం వేశారు. అలాగే టూలెట్ బోర్డు కూడా పెట్టారు. ఇక్కడ ఇది డూప్లెక్స్ ఇల్లు ఒకటి తీసుకొని ఇక్కడ పార్టీ కార్యాలయాన్ని నడిపించేవారు. కింద నాయకులతోని అలాగే కార్యకర్తలతోని ముఖ్యమైన సమావేశాలు నిర్వహించేవారు. ఎప్పుడైనా నాయకులు ఉండిపోయినప్పుడు పైన రెస్ట్ తీసుకునేవారు. కానీ ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే పూర్తిగా కార్యాలయం అంతా బోసిపోయింది. నాయకులు కార్యకర్తలు ఎవరు కూడా రాని పరిస్థితి నెలకొంది. దీంతో పార్టీ కార్యాలయానికి తాళం వేసి పార్టీ కార్యక్రమాలన్నీ పూర్తిగా నిలిపివేశారు. అయితే నాయకులు కార్యకర్తలు రాకపోవడంతోనే ఇక్కడ పార్టీ కార్యాలయానికి తాళం వేశారనే ప్రచారం అయితే జనసేన పార్టీలో జరుగుతుంది. కొన్ని రోజుల నుండి కూడా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న తీరు మీద నాయకులు కార్యకర్తలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏకపక్షంగా వ్యవహరించడం అలాగే పవన్ తీసుకుంటున్న నిర్ణయాలు కూడా ఇక్కడ నాయకులకి నచ్చడం లేదు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీతో పవన్ కళ్యాణ్ కలిసి ముందుకు సాగడం అనేది ఇక్కడ నాయకులకు ఇష్టం లేకపోవడంతోనే పార్టీ కార్యక్రమాలకు పూర్తిగా రావడం మానేశారు. దీంతోనే ఎవరూ రాకపోవడంతోనే ఇక్కడ ఈ కార్యానికి తాళం వేశారని ప్రచారం కూడా జరుగుతుంది. కొన్ని రోజుల క్రితం అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తామని చెప్పి నాగబాబు కూడా ఒక పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి కొన్ని రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించారు. తర్వాత ఆ పార్టీ కార్యాలయాన్ని కూడా మూసివేసి ఆ పార్టీ కార్యాలయం కూడా తాళం వేయడం జరిగింది. అక్కడి నుండి ఆయన మూటముళ్ళు సర్దుకుని హైదరాబాద్కు మళ్ళీ తిరిగి ప్రయాణం అయ్యారు. మళ్ళీ అటువంటి పరిస్థితే ఇక్కడ కూడా కనిపిస్తుండటంతో జనసేన పార్టీ నాయకుల్లో ఒక తీవ్రమైన చర్చ జరుగుతుంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పార్టీ కార్యక్రమాలు చురుగ్గా జరగాల్సిన సమయంలో ఆ 2 పార్టీ కార్యాలయాలకి తాళం వేయడము పార్టీ నేతల్లో ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో నాకు అభిప్రాయాన్ని అయితే జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నాయంటే నిత్యం కార్యకర్తలతో కలకల్లాడాలి, పార్టీకి సంబంధించిన అనేక కార్యక్రమాలు నిర్వహించాలి. కానీ దీనికి భిన్నంగా ఇక్కడ పార్టీ కార్యాలయానికి తాళం వేసే పరిస్థితి కనిపించడము జనసేన పార్టీ నాయకులు అయితే ఒక ఆందోళన అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ శంకర్తో నాయుడు, మాధవదారి నుంచి.